విజయవాడలో వరద సహాయ చర్యలపై తాజా పరిస్థితిని మంత్రి నారాయణతో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. విజయవాడ నగరంలో 4వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఈ రోజు నుంచి పారిశుద్ధ్య చర్యలు ఎక్కువగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనికి తగ్గట్టు ఫైర్ ఇంజిన్లు కూడా తీసుకొచ్చి మొత్తం అన్నిళ్లలోనూ బురద వారి పర్యవేక్షణలోనే, యజమానుల పర్యవేక్షణలోనే వాటర్ కొట్టాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. వీటిని ఎలా చేయబోతున్నారు ఏంటి అని వివరించేందుకు మనతో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నారాయణ గారికి చెప్పండి సార్, ఏదైతే ఫైర్ ఇంజిన్లతో ప్రతి ఇంటిని కూడా శుభ్రం చేయాలని, యాజమాన్య సమక్షంలో చేయాలని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి ఫైర్ సర్వీస్తో మాట్లాడి అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకురామని చెప్పారు. వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి ఏంటి? ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారితో యాక్చువల్గా మాట్లాడడం జరిగిందండి, వారి ప్రతాప్ గారితో. వారు యాక్చువల్గా అక్కడ లోకల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి స్టేషన్లో కనీసం ఒక ఫైర్ ఇంజిన్ ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తూ మిగిలిన ఎక్సెస్ ఉండే వాటిని యాక్చువల్గా ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు ఒక 4-5 రోజులు. ఎందుకంటే ఈ ఫ్లడ్ వల్ల మట్టి అంతా ఇళ్ళకు కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్ నిండిపోయింది కాబట్టి వాటి గోడలు కానీ ఫ్లోరింగ్ కానీ అన్నీ ఫైర్ వాటి ఎక్విప్మెంట్ పెట్టి క్లీన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం ఫైర్ వాళ్ళు ఆల్రెడీ యాక్చువల్గా 50 ఫైర్కి సంబంధించిన ఎక్విప్మెంట్, ఇంజన్లు కావచ్చు, లేదంటే ఈపు మీద వేసుకొని చేసే కావచ్చు, స్మాలీ కావచ్చు, వాటిని తీసుకొచ్చారు. వాళ్ళు యాక్చువల్గా మొదలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కనీసం 150 ఎక్విప్మెంట్ని మీరు ప్రొక్యూర్ చేసి యాక్చువల్గా దాంతో చేయమన్నారు. అలా చేస్తే కనీసం ఒక వారంలో యాక్చువల్గా ఇదంతా కంప్లీట్గా క్లీన్ అయిపోయేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా సూచించారు పురపాలక శాఖకు సంబంధించి. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? జనరల్గా ఈ పశువులు ఇట్లాంటి చనిపోయింటే ఇమీడియట్గా వాటిని డిస్పోజ్ చేసేట్టుగా ఒక మెకానిజం పెట్టి, ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఎప్పటికప్పుడు దాన్ని చేసేట్టుగా చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దానికి ఒక మెకానిజం పెట్టి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వాటరు అంటే పొల్యూటెడ్ వాటరు, దానివల్ల ఏంటంటే కొన్ని పశువులు చనిపోయినందువల్ల బ్యాక్టీరియా డెవలప్ అయ్యి యాక్చువల్గా అనేక జబ్బులు, డయేరియా వచ్చేది ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు వెంటనే యాక్చువల్గా ఆ వాటర్ పోయినట్టుగా ఈ యొక్క ఫైర్ యొక్క ఎక్విప్మెంట్తో క్లీన్ చేసేటట్టుగా, బుడత తీసేటట్టుగా, సిల్ట్ ఖచ్చితంగా అన్ని డ్రైన్స్లో సిల్ట్ వచ్చేసి ఉంటుంది. సిల్ట్ మొత్తం కంప్లీట్గా తీసేసేటట్టుగా, ఒక 100 మీటర్లు వాటర్ తగ్గిందంటే ఆ 100 మీటర్లు క్లీన్ చేసేటట్టుగా చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా మా డైరెక్టర్, మున్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ హరినారాయణ గారికి స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఆయన యాక్చువల్గా దాదాపు ఒక 6,000 మందిని ఎక్స్ట్రాగా, ఇక్కడ 3,000 ఉన్నారు, ఒక 6,000 మందిని ఎక్స్ట్రాగా తీసుకొని ఆ డ్రైవ్ స్టార్ట్ చేశాడు. వరద తగ్గాక మీ శాఖకు సంబంధించిన పనులే ఎక్కువ ఉంటాయి రానున్న 4-5 రోజులు. కానీ దీనికి సంబంధించి ఇతర శాఖల కోఆపరేషన్ కూడా మీకు అవసరం. ఇలా ఎన్ని శాఖల సమన్వయం చేస్తారు? మొత్తానికి చర్యలు అవి ఎట్లా సాగుతుంది? ఓవరాల్గా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి రానున్న రోజులు? ఖచ్చితంగా అండి, దీనికి సంబంధించి ఈరోజు ఫైర్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని ఫైర్ డీజీ గారితో మాట్లాడుతున్నాం, హెల్త్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నాం. అదేవిధంగా వాటర్ వర్క్స్ అంటే వాటర్ ప్రాబ్లం లేకుండా ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాం. అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే సపోర్ట్ కావాలో వాళ్ళందరితో మాట్లాడుతూ ప్రజలకి ఒకటే ఇక్కడ అంటే వరద తగ్గుముఖం ఇచ్చింది, తగ్గుతూ ఉంది. బహుశా రేపు ఈవినింగ్కి ఆల్మోస్ట్ పోవచ్చు వాటర్ లేకుండాను. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్కి సంబంధించి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఇస్తారు. వాళ్ళు మార్నింగ్ ఇక్కడికి వచ్చా, కొద్దిగా వర్షం వల్ల కొద్దిగా డిలే అయిందంటే నేనే వచ్చాను. ఇప్పటికి దాదాపు 5,50,000 ఫుడ్ ప్యాకెట్స్ని పంపించారు. దాదాపు 10 లక్షలు వాటర్ ప్యాకెట్స్ని పంపించారు. వాటర్ ప్యాకెట్స్ అండ్ బాటిల్స్ 2 కలిసి. మిల్క్ 2,60,000 పంపించారు. బిస్కెట్స్ 2,60,000 పంపించారు. ఈ విధంగా యాక్చువల్గా వార్ ఫుటింగ్ మీద అన్ని వర్క్ జరుగుతుంది. బహుశా ఇంత డైనమిక్గా చేయించే సీఎం ఎవరు ఉండరు. ఏదైనా డిజాస్టర్ వస్తే డిజాస్టర్ని యాక్చువల్గా చేస్తున్నాం. ఆ విధంగా సీఎం గారి డైరెక్షన్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడే పారిశుద్ధ్య సమస్య గురించి కూడా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ కూడా మంత్రులతో, అధికారులతో నిర్వహించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎలాంటి సూచనలు ఇచ్చారు? మెయిన్ ఏంటంటే సిల్ట్ ఇళ్లలో వచ్చేసి ఉంటుంది, బుడద రోడ్లలో ఉంటుంది. దాన్ని ఇమీడియట్గా క్లీన్ చేయమన్నారు. తర్వాత దానికి చేయాల్సిన ఏదైతే ఉంటాయో ఫాగింగ్ కావచ్చు లేదా బ్లీచింగ్ కావచ్చు, అవి కంటిన్యూస్గా ఒక 1 వీక్ చేసి పాట్ హోల్స్ పడి ఉంటే పాట్ హోల్స్ ఇమీడియట్గా రెక్టిఫై చేయమని ఆదేశించారు. పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పట్టణాభివృద్ధి శాఖ తీసుకుంటున్న చర్యలపై మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ శేషుబాబుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.